అందరికీ శుభ మధ్యాహ్నం అండి. నా పేరు డాక్టర్ అరుణ కోదాటి. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఇంతమందిని కలిసి ఆనందంగా బతుకమ్మ పండుగ సంబరాలు చేసే అవకాశం తెలంగాణ ప్రభుత్వం కల్పించినందుకు తెలంగాణ సాహిత్య అకాడమీ వాళ్ళకి ధన్యవాదాలు. నా కవిత. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అర్థాన్ని తెలియచేసే పండుగ బతుకమ్మ. స్త్రీ ప్రతిరూపంగా బతుకమ్మని కొలుస్తూ సృష్టి ప్రసాదించే రకరకాల పువ్వులను ఒక్కేసి పువ్వేసి చందమామ అంటూ ఎంగిలి పువ్వుతో మొదటి రోజున ఆట ఆరంభించి 9వ రోజు సద్దుల బతుకమ్మగా ఆటలు ఆడుతూ బతుకమ్మ పాటలు పాడుతూ అతివలందరూ ఆనందించే పండుగ బతుకమ్మ పండుగ. సంపెంగ, మందార, గన్నేరు, గులాబీల అలంకారాలు, గునుగు, గుమ్మడి పూల గుసగుసలు, తంగేడు తామర పూల తలతలలు, బంతి చామంతి హొయలు, మల్లెలు లిల్లీలు సువాసనలు, గడ్డిపూల గుబాలింపులు, బీరపూల బిరబిరలు అన్నీ కలిపి రంగురంగుల హొయలతో చక్కని బతుకమ్మని పేర్చి పైన గౌరమ్మను ప్రతిష్ఠించి పూజించే పండుగ. మన తెలంగాణ ఆడపడుచుల సింగారాలు తెలుగునాట బతుకమ్మను ఎంగిలి బతుకమ్మతో ఆరంభించి 9వ రోజు సద్దుల బతుకమ్మగా పసుపు కుంకుమలతో సారెలతో నీళ్లలో ఆడించి ఆడపిల్లను అత్తవారింటికి సాగినట్టు పంపుతారు. ఆఖరి రోజున ఆడపిల్లను అత్తవారింటికి పంపినలాగే పాటలు పాడుతూ వాళ్ళని కొంచెం కాస్తంత 9 రోజులు పూజిస్తారు కదా, కొంచెం కాస్త బాధంతతో కన్నీటితో పంపుతున్నారంటే ఇందులో పెళ్ళయి అత్తవారింట అడుగుపెట్టే స్త్రీ ఎలా ఉండాలో ఎలా మెసులుకోవాలో తెలిసే పాటలు కూడా ఉన్నాయంటే ఎంత సాంప్రదాయాన్ని వివరించే పండుగ ఈ బతుకమ్మ పండుగ. ఒక స్త్రీ గురించి తెలియచేసే పండుగ. ధన్యవాదాలండి అందరికీ.